హలో అండి, చూస్తున్నారు కదా చికెన్ కర్రీ ఎంత బాగా వచ్చిందో. చికెన్ ఫ్రై ఇలా కనుక చేసుకున్నారంటే లొట్టలు వేసుకొని మరీ తింటారు, అంత బాగుంటుంది. అంటే ఇంకా బ్యాచిలర్స్ మాత్రం ఈజీగా చేసుకునే రెసిపీ ఏదైనా ఉంది అంటే ఈ చికెన్ కర్రీనే. సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లో ఉండేవాడితోనే ఇలా చికెన్ కర్రీ చేసుకోండి, భలే టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ వేలో. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకోండి. దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ కాస్తంత హీట్ కాగానే పోపు కోసం బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీర అవి కాస్తంత ఫ్రై కాగానే దీంట్లోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి, ఎక్కువ ప్రాసెస్ లేకుండా. అప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకోండి. అంటే ఫ్రెష్ది వేయడం వల్ల స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగొస్తుంది. ఇలా మొత్తం అంటే అల్లంది అలాగే ఆనియన్స్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా కనుక చేసుకున్నారంటే ఒక ముద్ద ఎక్కువే కానీ తక్కువ తినరు. అంటే వేడి వేడి రైస్లో చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీంట్లోనే పోపుతోనే కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేయండి. చికెన్ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ ఫ్లేవర్ పట్టి. ముందుగానే కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ మొత్తం దీంట్లో వేసుకోండి. మొత్తం వేసుకొని ఇలా పీసులకు ఆయిల్ పట్టేలాగా మొత్తం కలుపుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత చూసారు కదండి, దాంట్లో కాస్తన్ని వాటర్ వచ్చినాయి. ఇలా వాటర్ రాగానే మళ్ళీ ఒకసారి కలుపుకొని తగినంత పసుపు, అలాగే స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి, ఈజీగా చేసుకోవచ్చు. అంటే అంటే అప్పుడప్పుడు ఈ తొందరగా కావాలనుకున్నా కూడా ఇలా కనుక చికెన్ ఫ్రై చేశారంటే ఒక ముద్ద ఎక్కువే కానీ తక్కువ తినరు, అంత బాగుంటుంది. చూసారు కదండి, ఇలా స్పైసీకి తగ్గట్టు కారం వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే మూత పెట్టుకోండి. మూత తీసిన తర్వాత దీంట్లో కాస్తంత చికెన్ మసాలా, అలాగే దీంతోపాటు కాస్తంత ధనియా పౌడర్ కూడా దీంట్లో వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. అంటే మసాలా అనేది పీసులకు పట్టేలాగా కలుపుకోండి. అంటే ఈజీ ప్రాసెస్లో, అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు, అంటే మనం వీక్లీ 2-3 టైమ్స్ చికెన్ తెచ్చుకుంటాం కదండి. అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు అలా ఒకసారి ఇలా ఒకసారి చేసి పెడితే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. దీంట్లోనే కాస్తంత కుడక పొడి వేసుకోండి. కుడక పొడి లేకుంటే పల్లీల పౌడర్ ఉన్నా కూడా దాన్ని కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే కాస్తంత గరం మసాలా కూడా యాడ్ చేయండి. తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీ వేలో చేసుకోవచ్చు. అంటే మనం ఇంట్లో ఒక్కరు ఉన్నప్పుడు కానీ, అంటే ఏదైనా తొందరగా ఈజీగా చికెన్ కర్రీ కావాలంటే 10 నిమిషాల్లో ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. చూస్తున్నారు కదా, మీకు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకోండి. అంటే మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి, అంటే అడుగంటకుండా. నాన్ స్టిక్ కడాయి అయితే పర్లేదండి, అంటుకోదు. వేరే ఇలాంటి పాత్రలు కనుక పెడితే మధ్య మధ్యలో తీస్తూ కలుపుకోండి. చూసారు కదండి, మళ్ళీ ఒకసారి కలుపుకొని లాస్ట్లో కాస్తంత కొత్తిమీర ఉంటే కనుక పుదీనా కూడా వేసుకోండి. అంటే ఫ్లేవర్తో పాటు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది పుదీనా కనుక వేసుకుంటే. నాకు కొత్తిమీర ఉంది కాబట్టి అవైలబుల్లో కొత్తిమీర వేసుకున్నాను. చూస్తున్నారు కదా మీరు ఎంత బాగా వచ్చిందో కర్రీ. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు కదండి. చాలా ఈజీ వేలో ఇలా వేడి వేడి రైస్లో ఇలా చికెన్ కర్రీ వేసుకొని తింటే ఆ ఫీలే వేరు ఉంటుంది. అంటే ఇంట్లో ఎవ్వరు లేకుండా అయితే ఇంకా అంటే బాగా అంటే ఈజీగా అయిపోయే కర్రీ అంటే చికెన్ లేదా ఎగ్, ఇవే 2 చేసుకుంటారు. చూసారు కదండి, పీసులు కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ మీ ఒక్క చిన్న లైక్, కామెంట్ మాకు ఎంతో యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.